లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పత్రికా మిత్రులకు పేరు పేరున తెలంగాణ అభివందనాలు. గత 2 రోజులకెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కుముదిన్ మేడం గారు అన్ని ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసినాం అని పదే పదే పేపర్లలో చదవడం జరుగుతుంది. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేను కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా 4-5 ప్రశ్నలు అడగాలనుకున్నా. ఈ నెల 25న ఓటర్ దినోత్సవ కార్యక్రమం ఉంది, ఓటర్ల దినోత్సవ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు కానివ్వండి, డిలేట్ అయిన ఓటర్లు కానివ్వండి, ఓటు నమోదు చేసుకునే వాళ్ళు ఒకవేళ ఏదైనా కారణాలతోటి మిస్ అయినా కానీ దానికోసమే ప్రత్యేకంగా ఓటర్ దినోత్సవం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రోజు వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి. ఆ రాజ్యాంగం కల్పించిన భాగంగానే చనిపోతే మాత్రం ఓటు తీసేయాలి. ఒకవేళ ఓటు తీసేయాలి, తొలగించాలంటే వితౌట్ నోటీస్ తొలగించేది అనేదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనం చూస్తున్నాం, ఎస్ఐఆర్ వచ్చింది వితౌట్ నోటీస్ ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చింది. కానీ వింత ఏంటంటే కరీంనగర్ నగరంలో బతికినోళ్ళ ఓట్లు ఏమో డిలేట్ అయినాయి, చనిపోయిన ఓట్లు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. మరి వీటిపై ఎవరికి చెప్పాలి? నాకు తెలిసిన సమాచారం ప్రకారం చాలా మంది ఓట్లు పోయినాయా, మళ్ళీ వేరే వేరే డివిజన్లో ఉన్నాయా కూడా తెలుస్తలేదు. 99% మంది ఎలక్షన్ రోజే ఓటు హక్కు గుర్తుకొస్తుంది కాబట్టి ఓటు వేయాలనేది వాళ్ళు చూసుకోరు. మీరు పెట్టిన నోటీస్ బోర్డు ఏదైతే ఉందో అది కేవలం మున్సిపాలిటీనే పెట్టిండ్రు. ఓట్లు చెక్ చేసుకోమని ఎవరు రావాలి, ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఆన్లైన్లో ఆ ప్రక్రియ కనబడతలేదు. ఇప్పటి వరకు కూడా బూత్ వైజ్ గా ఉన్న ఓటర్ లిస్ట్ రిలీజ్ కావాలి. నా ఓటు ఈ బూత్ లో ఉంది, ఆ బూత్ లో సీరియల్ గా అదే నంబర్ ప్రకారం ఉండాలి. అలా కాకుండా 10 ఇండ్లు ఒక బూత్ లో, ఇంకో 10 ఇండ్లు ఒక బూత్ లో, ఇది మొత్తం కరీంనగర్ లో గజిబిజి అయిపోయింది. నేనేమంటున్నా అంటే మీరు కంప్యూటర్ నమ్మకం చేసిండ్రా, లేకపోతే ఎవరికన్నా అప్పచెప్పిండ్రా చేయమని. ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్స్ అయినాయి, కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ ఉన్నప్పుడు కానీ 1963కెళ్ళి కరీంనగర్ లో ఎలక్షన్స్ అవుతున్నాయి. కానీ నాకు ఓటు హక్కు 80లోనే వచ్చింది. అప్పటికెళ్ళి ఈ రోజు వరకు ఎన్నడూ కూడా ఓట్ల గజిబిజి కాలేదు. ఇది మొదటిసారి. వెంటనే ఆ ప్రక్రియను చేపట్టాలని మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ ప్రజల పక్షాన రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం, ఓటర్కు ఇబ్బంది కలగద్దని. రెండో విషయం, మీరు ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందు ప్రతి ఒక్కరి పెండింగ్ ఉన్న ఓటర్లను వెంటనే మీరు సప్లిమెంటరీగా తీసుకోవాలి. ఎందుకంటే అది నా జన్మ హక్కు, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు. ఆ హక్కును మీరు భంగం కలిగితే అది వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కాన్స్టిట్యూషన్ వైలేట్ చేయరు. కాబట్టి ఇది కరీంనగర్లో ఎందుకు జరుగుతుందంటే మీరు నమ్ముకున్న రెవెన్యూ విభాగం, అసలు ఆ విభాగం పనిచేస్తుందా? మీరు నమ్ముకున్న టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు పనిచేస్తుండ్రా? వాళ్ళు చేస్తలేరు కాబట్టి మొత్తం గజిబిజి అయిపోయింది కరీంనగర్. ఆశ్చర్యపోతారు. మన దగ్గర ఉండే కమలసన్ రెడ్డి సాబ్ అని సిపి గారు, వీళ్ళు తీసుకున్నది ఏంటంటే గత పార్లమెంట్ ఎన్నికలలో ఓటులో పాల్గొన్న వాళ్ళ ఓట్లే ఉంచేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు కనుక కలెక్టర్ గారు అయితే లాస్ట్ పార్లమెంట్ లిస్ట్ గారు ఫాలోయింగ్ అంటారు. ఎలక్షన్ కమిషన్ పోతే మరి ఆ పార్లమెంట్ లిస్ట్లో మేము ఓటు వేయకపోయినట్టయితే, రానట్టయితే మా ఓటు పోతుందా? మరి గత పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి కమలసన్ రెడ్డి సాబ్ పాపం లేడు, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆయన. సో ఈ రకంగా కనీసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటి కూడా సమగ్రంగా, అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఓట్లు ఉంటే ఉండని, కానీ డిలేట్ చేయడం మాత్రం నేను చనిపోయిన ఓట్లు ఉంటే మేము అబ్జెక్షన్ చెప్పలేదు, ఏ లేదు. కానీ డిలేట్ అయిన ఓట్లను మాత్రం ఎందుకు డిలేట్ చేసిన అనేది చెప్పవలసిన బాధ్యత ఈరోజు అధికారులకు ఉంది. ప్లస్ ఇంకొకటి, ఎన్నికలలో తప్పనిసరిగా బూత్ వారీగా ఓటర్ లిస్టును వెంటనే రిలీజ్ చేయాలి. ఈ రోజు వరకు కూడా బూత్ వైజ్
ఓటర్ లిస్ట్ రిలీజ్ కాలేదు. ముకరంపుర ఇంకో వాడల అక్కడి ఇక్కడ కాపాడై రామ్నగర్ లా ఇది బూత్ వైజ్ లిస్ట్ కాదు, ఇది కరీంనగర్ టౌన్ వైజ్ లిస్ట్ అది. కాబట్టి దయచేసి సమయం ఉంది, బూత్ వైజ్ లిస్ట్ వెంటనే కలెక్టర్ గారు చాలా క్లారిటీగా రిలీజ్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఎలక్షన్ కమిషనర్కు కాంప్లైంట్ ఇవ్వాలని కాదు, మీ ద్వారా పత్రికల ద్వారా కలెక్టర్ గారికి సమాచారం పోవాలనే ఆలోచన. ఓటర్ మనిషిగా ఉన్నప్పుడు ఓటు హక్కును వినియోగించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలి, ఎలక్షన్ కమిషనర్ కల్పించాలి. లేని వాళ్ళు లేకుంటే వాళ్ళు అప్లై చేసుకుంటే చివరి రోజు వరకు కూడా నోటిఫికేషన్ వచ్చే చివరి రోజు వరకు కూడా ఓటర్ లిస్టు నమోదు చేసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపై కనుక మీరు ఒక రోజులో నిర్ణయం తీసుకోకపోతే ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరి లిస్టు కరీంనగర్లో తీసుకొని తప్పనిసరిగా కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొస్తాం. ఎందుకంటే చాలామంది కరీంనగర్ నగరంలో ఇప్పటిదాకా 4 వ్యక్తులు వాళ్ళ ఓటు లేదని కోర్టుకు పోయి ఓటు ఎక్కించుకున్నారు. ఓటు కోసం కోర్టుకు పోవాల్సిన పరిస్థితిని దయచేసి తీసుకురావద్దనేది నా యొక్క రిక్వెస్ట్. మిమ్మల్ని మళ్ళొకసారి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చెప్తున్నా, కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించండి. కరీంనగర్లోనే ఎందుకు అవుతుంది, మిగతా కాడ ఎందుకు అయితే లేదని ఒకసారి ఆలోచించండి. దీంట్లో ఏం కారణం ఉంది, ఎవరు దీని వెనకాల ఉన్నారు, వాళ్ళపై చర్య తీసుకోండి. పార్టీ పరంగా నేను విమర్శిస్తలేను, పార్టీలో హస్తం ఉందని అంటలేను, కానీ ఏదో ఒకదో అయితే హస్తం మాత్రం ఉంది. వెంటనే పోలింగ్ స్టేషన్ వైజ్గా ఓటర్ లిస్టు ప్రిపరేషన్ జరగాలి. డిలేట్ చేసినవి వితౌట్ నోటీస్ ఇచ్చినవన్నీ డిలేట్, వాటిని అన్నిటి కూడా మళ్ళొకసారి వాళ్ళని యాడ్ చేయాలి. చాలా మంది దరఖాస్తు పెట్టుకుంటున్నారు. సో ఇది డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.